నీకు అందుకే చెప్పింది. నీకు కావాలంటే ఇక్కడికొచ్చి ఇప్పుడు నేను రూట్ యూజర్‌కి స్విచ్ అవుతున్నా. మరి నాకొక్కడ ఇక్కడ చూడు నువ్వు అబ్జర్వ్ చెయ్యి. మరి నాకిక్కడ ఓన్లీ ఈసీ2 యూజర్ మాత్రమే అగపడింది కదా నీకు. ఏది ఇందాకల నువ్వు కనెక్ట్ అయ్యేటప్పుడు. మరి రూట్ యూజర్ ఎందుకు అగపడలేదు మరి నీకు? ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా రూట్ యూజర్ అనేది ఓఎస్‌లోనే ఉంటది. ఓకే. ఇన్‌స్టాల్ అయ్యేటప్పుడు డిఫాల్ట్‌గా ఉంటది. మరి దీని పాస్వర్డ్ ఎక్కడి నుంచి తేవాలంటే బ్రో మనం పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. కానీ వాడేం చేశాడు ఈసీ2 అని అంటే వాడు డిఫాల్ట్‌గా అమెజాన్ లైనక్సోడు ఈసీ2 అనే యూజర్‌ని లాగిన్ చేసి డిఫాల్ట్‌గా వాడు ఒక కాన్ఫిగరేషన్ ఫైల్‌లో పెట్టాడు. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ వచ్చేసరికి cat/etc/pswdలో ఇదిగో ఇక్కడ ఉంటదనమాట ఈసీ2 అని. ఇందాక నేను సాయి అనే యూజర్ క్రియేట్ చేశాను కదా! ఇక్కడ ఉంటది. నీకు ఇంకా ఈ కాన్సెప్ట్ అయిపోలేదు. ఇక్కడ చూడు నువ్వు కావాలంటే నీకు ఫస్ట్ రూట్ యూజర్ ఉంటది. ఫస్టే ఈ కాన్ఫిగరేషన్ ఫైల్‌లో. grep-i రూట్ కొట్టు కావాలంటే. ఈ కమాండ్స్ నీకు ఇంకా అర్థం కావు బ్రో వదిలేసేయి. ఇదిగో ఇక్కడ చూడు ఫస్ట్ రూట్ యూజర్. కావాలంటే cat/etc అని కొట్టి సింపుల్‌గా దాన్ని ఐకాన్‌ని పెద్దది చెయ్యి. cat/etc/pswd కొట్టావనుకో ఇక్కడ చూడు నువ్వు ఐకాన్ పెద్దది చేయి దీన్ని. నీకు ఇక్కడ ఫస్ట్ ఏముంది రూట్ యూజరే ఉంటది యాక్చువల్‌గా. అవ్వలేదు ఇంకా? కాదు బ్రో మామూలుగా మనము లైనక్స్ క్రియేట్ చేసేటప్పుడు అమెజాన్ లైనక్స్ క్రియేట్ చేసేటప్పుడు అడగలేదు మనకి డైరెక్ట్ అదే లాగిన్ ఇక్కడ వచ్చేసింది. అదే బ్రో నీకు అందుకే VMwareలో ఇన్స్టాల్ చేసుంటే మొత్తం అర్థమయ్యేది. అమెజాన్ ఓకే. లైనక్స్‌లో నువ్వు ఆల్రెడీ మిషన్ వాడి దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. నువ్వు ఏం ఓకే. చేస్తున్నావు దాన్ని? ఇక్కడికొచ్చి ఈసీ2 అని ఇక్కడ ఈసీ2 మనం జస్ట్ ఈసీ2 ఇక్కడ ఏముంటుంది వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్ అంటే ఆల్రెడీ బిల్డ్ అయ్యి ఉన్నాయి. అర్థమైందా నీకు? ఆల్రెడీ బిల్డ్ అయ్యి ఉన్నాయి. అదే నేను ఇక్కడ VMwareలోకి వచ్చి నా VMware వర్క్ స్టేషన్‌లోకి వచ్చి ఇక్కడ చూడు నీకు క్లియర్‌గా అర్థం. నీకు అందుకే చెప్పింది ఇన్స్టాల్ చేయమని. ఇక్కడ VMwareలోకి వచ్చి ఓకే. నేను చూడు ఇప్పుడు ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్స్టాల్ చేస్తా. ఓకే. ఇవన్నీ అర్థం కావాలంటే నువ్వు ఫస్ట్ నుంచి బేస్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా VMwareలో నేను కొత్త మిషన్ వేసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ నేను న్యూ వర్చువల్ మిషన్ కొడతా. ఓకే. న్యూ వర్చువల్ మిషన్ కొట్టి ఇక్కడ అంటే నేను కొత్తగా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నా ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ చూడు ఇది నా ఓఎస్. ఇది కూడా నీకు అర్థం కాకపోతే బ్రౌజర్‌ని కొట్టి నిన్నేమని చెప్పాను? నా ఐఎస్ఓ ఇమేజ్ డౌన్లోడ్స్‌లో ఉంది. ఐఎస్ఓ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ అని అర్థం. ఇక్కడ చూడు ఇది CentOS Stream 9 x86-64 కొట్టి ఓపెన్ కొడుతున్నాను. ఇక్కడ నెక్స్ట్ కొడుతున్నాను. ఇక్కడ చూడు ఇది పాత్ యాక్చువల్‌గా. దీని పేరు వచ్చేసరికి నేను ఏదో ఒక డమ్మీ పేరు ఇచ్చుకుంటున్నా. సంథింగ్ లైనక్స్ ఓఎస్ అంటే ఇది నువ్వు కస్టమైజ్డ్ ఇచ్చేసుకోవచ్చు. నాకు ప్రెజెంట్ ఈ ఇదే రూట్ యూజరా బ్రో? ఆ? ఇదే రూట్ యూజరా ఇది? చెప్తా రూట్ యూజర్ ఇంకా రాలేదు. ఇది జస్ట్ ఇన్స్టాలేషన్ ప్రొసీజరే. ఇప్పుడు ఇన్స్టాలేషన్ అవ్వడానికి నాకు ఎంత కావాలి జీబీ? నేను 20 జీబీ ఇచ్చుకుంటున్నా. ఓకే. తర్వాత నాకు ఇదిగో ఇక్కడ చూడు ఇది హార్డ్ డిస్క్ 20 జీబీ అని ఇచ్చా. మెమరీ 1 జీబీ ఇచ్చా. సిపియూస్ 2 సిపియూస్ ఇచ్చా. ఇది క్లియర్‌గా అర్థమైందా? ఇంతవరకు అర్థం కాలేదా? మళ్ళీ బ్యాక్ వచ్చి చెప్పమంటావా? లేదు. ఇక్కడ నేను మాన్యువల్‌గా అంటే నేను కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్స్టాల్ చేస్తున్నాను. అమెజాన్ లైనక్స్ ఏంటి ఆల్రెడీ నీకు ఓఎస్ రెడీగా ఉంటది. జస్ట్ నువ్వు 2 క్లిక్‌లు కాగానే నీకు ఓఎస్ అనేది రెడీ అయిపోద్ది. ఇక్కడేంటి నేను మాన్యువల్‌గా దానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అటాచ్ చేశాను. అది ఏ పాత్లో ఇన్స్టాల్ అవ్వాలో చెప్పాను. దానికి ఒక 20 జీబీ స్పేస్ ఇచ్చాను. దానికి ఒక మెమరీ ఇచ్చాను. తర్వాత దానికి ఒక నెట్వర్క్ అడాప్టర్ ఇచ్చాను. సిపియూస్ ఇచ్చాను. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? నెట్వర్క్ అడాప్టర్ అంటే ఏందమ్మా? నెట్వర్క్ అది తర్వాత చెప్తా. ఓకే. నువ్వు అవుట్ సైడ్ కనెక్ట్ ఈడ వరకు అయితే అర్థమైంది బ్రో. మామూలుగా మనం ఇదంతా ఇంకా అమెజాన్ లో అడిగేదే ఉంది ఇది. తర్వాత హార్డ్ డిస్క్ కానీ ఫినిష్ మెమొరీ కొట్టేసి కానీ. ఇక్కడ ఫినిష్ కొట్టేసి ఇప్పుడు నీకు డైరెక్ట్గా ఓఎస్ రెడీ అయిద్దా కాదా? ఇది సరే చూడు ఇన్స్టాలేషన్ అవుతుంది చూడు ఇప్పుడు ఇక్కడ ఓఎస్ అనేది రెడీ అవ్వదు. జస్ట్ ఇన్స్టాలేషన్ అవుతుంది. నువ్వు ఎప్పుడన్నా విండోస్ 10 ఇన్స్టాల్ చేసి ఉంటే నీకు క్లియర్గా అర్థమయ్యేది. ఇక్కడ చూడు వెల్కమ్ టు ద CentOS 9 టెస్ట్ ఆన్ ద మీడియా ఇన్స్టాల్ ద విండోస్ 9 ట్రబుల్ షూటింగ్ అని చెప్పి అంటే ఇన్స్టాల్ ద CentOS Stream 9 అనేది ఓఎస్ వర్షను. జస్ట్ నువ్వు ఎంటర్ కొట్టావనుకో ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ స్టెప్స్ వస్తాయి. ఇంకా ఇన్స్టాల్ అవ్వాలా? ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెష్గా. ఓకేనా? ఇన్స్టాల్ అవుతుంది. నీకు నిన్న చేయమన్నది ఇదే. నీకు నిన్న యూట్యూబ్లో ఒకటి వీడియో షేర్ చేశాను గుర్తుందా? అది నువ్వు ప్రాపర్గా వింటే ఇదే స్టెప్స్ ఉంటావు. నువ్వు విన్నవో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే వితౌట్ యువర్ హార్డ్ వర్క్ యూ కాంట్ డూ ఎనీథింగ్. నీ హార్డ్ వర్క్ లేకుండా టెక్నికల్ అనేది అర్థం అవ్వదు. ఎందుకంటే ఇవన్నీ మేము ఆల్రెడీ చేసి మేము పండిపోయినాం. నీకు అందుకేనే ఏంటంటే ఫ్రెష్గా ఓఎస్ ఇన్స్టాల్ చేసి ఉంటే నీకు ఆటోమేటిక్గా అమెజాన్ లైనక్స్లో కూడా దాని బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి నువ్వు సింపుల్గా ఈ సీటులోకి వస్తున్నావు డైరెక్ట్గా ఏం చేస్తున్నావు నువ్వు లైనక్స్ ఏదో ఒక మిషన్ తీసుకొని లాంచ్ ద ఇన్స్టాన్సెస్ కొట్టేస్తున్నావు. కానీ దానివల్ల నీకు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియాలి అని అంటే ఇక్కడ నువ్వు VMwareలో ఇన్స్టాల్ చేయాలి. అప్పుడు నీకేమైద్ది
ఇక్కడ నువ్వు టోటల్ ఎంటైర్ నువ్వే ఇన్స్టాల్ చేస్తున్నావు కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్లో రూట్ యూజర్ ఎందుకు అడుగుతుంది, అసలు రూట్ యూజర్ ఎక్కడ వస్తుంది, వాడు అసలు EC2 యూజర్ ఎందుకు ఇచ్చాడు, వీళ్ళు మన అన్నయ్య రూట్ యూజర్ ఎందుకు చెప్తున్నాడని నీకు అర్థమైపోద్ది. ఇప్పుడు నేనేమని చెప్పా, రూట్ యూజర్ అనేది ఇన్స్టాల్ చేసేటప్పుడు పాస్వర్డ్ అడుగుద్ది బ్రో అని చెప్పాను, అవునా? నువ్వు కావాలి అవునవును. చూడు, నీకు ఇప్పుడు అడుగుద్ది. ఇది ఒక 30 మినిట్స్ వరకు పట్టిద్ది ఇన్స్టాలేషను, ఎందుకంటే చాలా ఆల్మోస్ట్ మనం కొత్త ఓఎస్ని ఇన్స్టాల్ చేస్తున్నట్టే. నువ్వు ఇక్కడ చూడు, స్టార్టెడ్ ద పాలిమోత్ బూట్ స్క్రీన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ నాకు సర్వీసులన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఏ సర్వీసులు ఇక్కడ చూడు, /dev/SR0 అని ఉంది కదా, ఇది నాకు ఫస్ట్ సి డ్రైవ్ బ్రో, ఫస్ట్ సి డ్రైవ్ ఇది. ఓకే, ఇక్కడ చూడు, ఇక్కడ ప్రెస్ ద ఎస్కేప్ అని కొడితే ఇది ISO ఇమేజ్ని చెక్ చేసుకుంటుంది. అంటే ఈ ISO ఇమేజ్ అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చిన ISO ఇమేజ్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదని చెక్ చేసుకుంటుంది అనమాట. నేను ఎస్కేప్ కొట్టాను అనుకో, అది కూడా ఉండదు, డైరెక్ట్గా ఇన్స్టాలేషన్కి వెళ్ళిపోద్ది. ఇక్కడ చూడు, స్టార్టెడ్ ద పాలిమోత్ బూట్ స్క్రీన్, స్టార్టెడ్ ద ఫార్వర్డ్ ప్రాసెస్ రిక్వెస్ట్ పాలిమోత్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఇవన్నీ కూడా సర్వీస్లే, ఇవన్నీ కూడా డిఫాల్ట్గా వచ్చే సర్వీస్లే. సర్వీస్ అంటే మీనింగ్ ఏంది? మామూలుగా ఫర్ అది ఒక ఎగ్జాంపుల్ రన్ చేసే అప్లికేషన్ అనుకోవచ్చు. నీ ఫోన్పే ఉంది బ్రో, ఫోన్పే అనేది ఒక సర్వీసే కదా. ఒక ఐసిఐసి బ్యాంక్ అవునవును. ఐమొబైల్ యాప్ ఉంది, తర్వాత ఫెడరల్ బ్యాంక్ నెట్ బ్యాంక్ ఐడియా ఉంది, లేకపోతే SBI నెట్ బ్యాంకింగ్ ఉంది, అదొక వన్ ఆఫ్ ద సర్వీసే కదా. డిఫాల్ట్గా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కూడా మనకి కొన్ని డిఫాల్ట్గా సర్వీసులు వస్తాయి. సర్వీసులు అంటే ఏంది, ఓఎస్ లెవెల్లో మనకు వచ్చే సర్వీసులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు విండోస్ C ఉంది, ఇవన్నీ డిఫాల్ట్గా నేను చేసినాయా ఓఎస్తో పాటు వచ్చినాయా? ఇవన్నీ ఓఎస్తో పాటు వచ్చినాయి కదా, నేను ఏమైనా చేశాను వీటిని? అవునవును. లేదు లేదు. ఇక్కడ కూడా కొన్ని ఓఎస్తో పాటు డిఫాల్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్. స్టార్టెడ్ ద ఇన్స్టాలేషన్ వన్ మూమెంట్. నెక్స్ట్ ఏమవుతుంది, సర్వీసులు అనేవి స్టార్ట్ అవుతాయి. సర్వీసులు స్టార్ట్ అయినప్పుడు నీకు రూట్ యూజర్ కూడా అడుగుద్ది పాస్వర్డు. నీకు ఇప్పుడు అది చూపించాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఇన్స్టాలేషన్కి వచ్చారనమాట. ఇక్కడ చూడు, రా ఇక్కడ అనకొండ అనేది ఓఎస్ యొక్క ఓఎస్ యొక్క బోటబుల్ ఫైల్ అనకొండ. నీకు తర్వాత చెప్తాను అనకొండ అంటే ఏందో. ఇక్కడ చూడు, TTY అంటే టెర్మినల్. ఇక్కడ చూడు, anaconda.34.25.7.17 E19 CentOS stream is 9 started. ఇన్స్టాల్ లాగ్ అంటే లాగ్ ఫైల్స్ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి, /tmpలో స్టోర్ అయి ఉంటాయి అని చెప్తున్నా అనమాట. ఇక్కడ చూడు, షెల్ ఈజ్ అవైలబుల్ ఆన్ TTY అంటే టెర్మినల్ అనమాట. ఆ టెర్మినల్ అంటే ఏం లేదు, ఇక్కడ లైనక్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇక్కడ నువ్వు TTY కొడతావు, TTY ఇదేం టెర్మినల్, ఇది టెర్మినల్ 1. మళ్ళీ నువ్వు ఏం చేస్తావు, ఇదే సేమ్ని ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేస్తే TTY2 వస్తుంది. అంటే మల్టిపుల్, అంటే నువ్వు లాగిన్ అవ్వచ్చు, నీ ఫ్రెండ్ లాగిన్, ఇద్దరు వర్క్ చేయొచ్చు ఎట్ ఏ టైం. లైనక్స్లో అదే అడ్వాంటేజ్. ఇది మల్టీ యూజర్ అథెంటికేషన్ అంటారు. మల్టీ యూజర్ అంటే ఏంది, ఇద్దరు అదే లాగిన్ ఒకరు కాకుండా ఇద్దరు అది సేమ్ సర్వర్ మీద వర్క్ చేయొచ్చు కదా బ్రో. సేమ్ సర్వర్ మీద 10 మంది అయినా వర్క్ చేయొచ్చు. ఓకే. TTY అని TTY2 TTY3 అట్లా TTY3 వస్తుంది అంతేనా? TTY4 TTY5 ఎవ్రీథింగ్ వస్తుంది. నేను అందుకే నిన్న నీ మ్యాక్ దాంట్లో ఇది కనుక ఇన్స్టాల్ చేస్తే నీకు ఆటోమేటిక్గా రూట్ పాస్వర్డ్ అర్థమైంది. రూట్ పాస్వర్డ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్యుమెంట్లో ఉంది కదా, /root/home అర్థం కావాలంటే నువ్వు ఇన్స్టాలేషన్ చేస్తే ఈ రెండు అర్థమైపోతాయి. ఇక్కడ చూడు, ఇట్ ప్రొవైడ్స్ ద వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ ద అదర్ యూజర్. అదర్ యూజర్స్ అంటే ఎవరు? ఇప్పుడు నీ కంపెనీ ఉంది, నీ కంపెనీలో డైరెక్ట్గా అందరికి రూట్ క్రెడెన్షియల్స్ ఇస్తావా? రూట్ ఇవ్వము. లేదు. యూజర్ క్రియేట్ చేసి సాయి అనే యూజర్ మా కంపెనీలో జాయిన్ అయ్యాడు, సాయి అనే అతనికి యూజర్ క్రెడెన్షియల్స్ ఇవ్వాలంటే ఫస్ట్ నేను దాంట్లో యూజర్ క్రియేట్ చేసి ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూడు, వెల్కమ్ టు CentOS 9 వచ్చింది. ఫస్ట్ మన లాంగ్వేజ్ ఏంది, ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, నేను ఇండియా కానీ స్టేట్స్ కానీ ఏది ఉంచినా పర్లే. నెక్స్ట్ కొట్టు, Ctrl+C కొట్టు, నెక్స్ట్ కొట్టు. ఇది కొంచెం ఆన్ టాప్, అంటే ఓఎస్లో ఓఎస్ వేస్తున్నాను కదా, కొద్దిగా స్లోగా ఉంటుంది. దానికే నువ్వు కంగారు పడాల్సిన. సారీ. ఇక్కడ చూడు, మళ్ళీ బ్యాక్ వస్తున్నావు చూడు, బ్యాక్ రావడానికి ఉండదా? సరే ఏం కాదులే, ఇక్కడ డన్ కొట్టు. నీకు ఇది తీసుకోదు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, వన్స్ నేను లొకేషన్ ఇవ్వగానే కీబోర్డ్ ఇంగ్లీష్ను, ఇక్కడ ఇన్స్టాలేషన్ సోర్స్ లోకల్ మీడియా దానంతా అదే తీసుకుంది. ఇక్కడ ఇన్స్టాలేషన్ డెస్టినేషన్ నో డిస్క్ సెలెక్టెడ్ అది చెప్తా. తర్వాత ఇంగ్లీష్ సపోర్టెడ్ సాఫ్ట్వేర్, ఇక్కడ చూడు,
సర్వర్ విత్ జియుఐ. ఇక్కడ చూడు బ్రో, సర్వర్ విత్ జియుఐ అంటే నీకు కొన్ని డిఫాల్ట్ సాఫ్ట్వేర్లు అవుతాయి. ఓకే, తర్వాత ఇక్కడ ఓన్లీ సర్వర్ కావాలంటే ఇక్కడ చూడు, నాకు మినిమల్ అంటే ఏంది, మినిమల్ అంటే ఏంటి, బేసిక్ ఫంక్షనాలిటీ. బేసిక్ ఫంక్షనాలిటీ అంటే మీనింగ్ ఏంది, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఇన్స్టాల్ అవుద్ది. నీకు అర్థమైందా? తర్వాత వర్క్ స్టేషన్, వర్క్ స్టేషన్, తర్వాత కస్టమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, తర్వాత వర్చువలైజేషన్ హోస్ట్. వర్చువలైజేషన్ హోస్ట్ అంటే ఏంది, ఇప్పుడు చెప్పాను కదా నీకు ఇందాకలా, హోస్ట్. వర్చువలైజేషన్ అంటే ఒక ఓఎస్లో దానిపైన వర్చువలైజేషన్ చేసుకోవాలంటే, మల్టిపుల్ ఓఎస్లు దాని లోపల చేయాలంటే వీటిలలో నీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్లే, అర్థమైందా? ఇవన్నీ ఓకే. ఇవన్నీ డిఫాల్ట్గా ఓఎస్తో పాటు వస్తాయి. నాకు సర్వర్ విత్ జియూఐ కావాలి చాలు. సర్వర్ విత్ జియో ఏంటంటే, జియూఐ అంటే ఏంటంటే గ్రాఫికల్ ఇంటర్ఫేస్. అర్థమైందా? గ్రాఫికల్ ఇంటర్ఫేస్. ఇప్పుడు నీకు అమెజాన్ లైనక్స్ ఉంది, ఇదేంటిది, ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసేది ఏంటి, అమెజాన్ లైనక్స్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇప్పుడు ఓకే. నేను చేసుకున్నది సర్వర్ విత్ జియూఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. డన్ కొట్టావనుకో ఆటోమేటిక్గా నాకు సర్వర్ విత్ జియూఐ ఉంది. ఓకే, తర్వాత నెట్వర్క్ ఇందాక అడిగావు కదా నాట్ అని, నువ్వు ఐపీ అడ్రస్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడు ఈఎన్ఎస్ 160 ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యింది. డే టు టైం అంటే ఏషియా కోల్కతా, ఐడియా ఉంది కదా నీకు ఏషియా కోల్కతా అంటే. ఇక్కడ ఏం అడుగుతుంది, రూట్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ నేనేమని చెప్పాను నీకు, ఇక్కడ ఇక్కడ ఏముంది డాక్యుమెంట్లో ఏముంది, ఇక్కడ ఇట్ ఈస్ ఏ హోమ్ డైరెక్టరీ ఫ్రమ్ ద అదర్ యూజర్, ఇట్ ప్రొవైడ్స్ ద వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ ద రూట్ యూజర్. అంటే నువ్వు లాగిన్ వర్క్ చేయాలంటే ఇక్కడే అడుగుతుంది, చూసావా? అడుగుతుందా అడగట్లేదా? అదే అదే ఫస్ట్ లోనే మనం రూట్ యూజర్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. కరెక్ట్. ఇంకోటి నార్మల్ యూజర్ కూడా అడిగిద్ది. యూజర్ క్రియేషన్ అంటే, యూజర్ క్రియేషన్ అంటే ఏంది, దాంతో పాటు ఇంకో యూజర్ కూడా కావాలని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ చూడు మేక్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అంటే దీనికి రూట్ క్రెడెన్షియల్స్ అన్ని దీనికి ఇవ్వమంటావా అని అడుగుతుంది. ఇచ్చే తప్పేముంది దాంట్లో. పాస్వర్డ్ నేను సింపుల్గా 123 అని ఇచ్చి 2 సార్లు క్లిక్ చేస్తాను. ఇదేమో నార్మల్ యూజరు, అదేమో రూట్ యూజరు. ఇప్పుడు అర్థమైందా, ఇదేమో రూట్ యూజరు, ఇదేమో యూజర్ క్రియేషన్. ఇక్కడ చూడు అడ్మినిస్ట్రేటర్ సాయి విల్ బి క్రియేటెడ్. ఇక్కడ ఇన్స్టాలేషన్ డెస్టినేషన్ అంటే ఏంటంటే, నేను ఇందాక నీకు ఏడబ్ల్యూఎస్లో క్రియేట్ చేసేటప్పుడు 8 GB డిఫాల్ట్ కాబట్టి చూసావా, ఇక్కడ నేను మామూలుగా T2 T3 లాగా ఇక్కడ నేను 20 GB అని ఇచ్చా. 2 సార్లు డన్ అని కొట్టు. ఇక్కడ చూడు బిగిన్ ఇన్స్టాలేషను, ఇది ఇది ఇక్కడ ఇది యాక్చువల్గా ఏంటంటే కర్సర్ అనేది ఇందాకలా నాకు బ్లింక్, కర్సర్ అనేది నాకు ఎల్లో లైట్లో లేదు, ఇప్పుడు బిగిన్ అని వచ్చింది. బిగిన్ అని కొడితే దీని సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి. /dev np1 అనేది సి డ్రైవ్ లాంటిది, np02 అనేది సి డ్రైవ్, ఇది కూడా సి డ్రైవే. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెగ్రిగేట్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇది ఈ క్లాస్ నీకు అర్థం కావాలంటే, ఈ మన /dev మ్యాపర్ అంటే ఏంటి ఇది అర్థం కావాలంటే నీకు పార్టీషన్ క్లాస్ అర్థం కావాలి. అర్థమైందా? ప్యాకేజ్ అంటే ఏం లేదు, ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే ఏంది, అది ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కావచ్చు, అది డిఫాల్ట్గా ఓఎస్ లెవెల్లో తీసుకుంటుంది. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? ఈ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు డైరెక్ట్గా రూట్ యూజర్ నుంచి లాగానే వర్క్ చేసుకోవచ్చు. దీంట్లో ఏముంది కష్టం, నువ్వు ఇంకో ఓఎస్ కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇక్కడ ఓపెన్ చేసి న్యూ వర్చువల్ మిషన్, సేమ్ న్యూ వర్చువలైజేషన్ మిషన్, నువ్వు ఎన్ని కావాలంటే అన్ని ఓఎస్లు వేసుకోవచ్చు నీ సిస్టమ్ని బట్టి. నెక్స్ట్ సేమ్ ఓఎస్ అంతే ఉంది. నెక్స్ట్ నాకు పాతి ఇచ్చుకున్నా, నీకు ఓఎస్ మనం కావాలి, సేమ్ లైనక్స్ ఓఎస్ బ్రో డిప్లాయ్ చేస్తుంది ఇప్పుడు. ఇప్పుడు మరి సేమ్ లైనక్స్ ఓఎస్, యాప్ ఓఎస్ అని ఇచ్చుకోవచ్చు. ఇది జస్ట్ నేమే బ్రో, ఇది జస్ట్ నేము. అప్లికేషన్ సర్వరా, డేటాబేస్ సర్వరా, టెస్ట్ సర్వరా, తర్వాత డీబీ సర్వరా, లేకపోతే సాయి టెస్ట్ సర్వరా, సాయి డిప్లాయ్ సర్వరా, సాయి లైనక్స్ సర్వరా, జస్ట్ టెస్టింగ్ పర్పస్కి ఇది నేమ్ అనేది. నువ్వు ఏదైనా ఇచ్చుకో, లోపలంతా లైనక్సే ఉండేది, లోపలంతా లైనక్సే. ఓఎస్ అనేది సెంట్ ఓఎస్. ఇక్కడ నువ్వు 20 GB కదా 10 GB ఇచ్చుకో, కానీ 20 GB ఇస్తే ఫాస్ట్ కదా. సేమ్ మనం నేమ్ మార్చుకుంటాం అంతే. నేముల సేమ్ పైన యాజ్ మార్చుకుంటాం. నేను జస్ట్ పవర్ ఆన్ ద వర్చువల్ మిషన్ కొట్టేసి సేమ్ అవే స్టెప్స్ ఉంటాయి. ఎన్ని ఓఎస్లు కావాలంటే అన్ని ఓఎస్లు వేసుకోవచ్చు. బేస్డ్ అప్ ఆన్ ద యువర్ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్, బేస్డ్ అప్ ఆన్ ద యువర్ ల్యాప్టాప్ డిస్క్ స్పేస్లు అండ్ యాజ్ వెల్ యాజ్ సిపియు మెమరీని బట్టి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అర్థమైందా? అది సో ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంది. ఇక్కడ చూడండి, ప్రిపేరింగ్ ద ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ద ఇన్స్టాలేషన్ సోర్స్ అంటే దానికి మీనింగ్ ఏంది, ఇన్స్టాలేషన్ అవుతుందన్న. అది ఇప్పుడు నీకు రూట్ యూజర్ పాస్వర్డ్ అంటే నువ్వు దేనికి ఎంత స్పేస్ ఇచ్చావో నీకు క్లియర్గా అర్థమవుతుంది. నీకు ఇదే అమెజాన్ లైనక్స్లో అర్థం అవుతుందా, అర్థం కావట్లేదా? లేదు అమెజాన్లో ఇదేం చూపించలేదు బ్రో. అర్థం కావట్లేదుగా మరి. సో అదే నేను నీకు చెప్పేది. అందుకే నువ్వు
ఇట్లా అర్థం చేసుకుంటేనే నీకు ఫస్ట్ నుంచి గ్రాస్ పవర్ అనేది పెరుగుద్ది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏమైంది ఇది కొంచెం ఏమైంది అర్థమైంది, కాన్సెప్ట్ అర్థమైంది. సో నీట్గా కాన్సెప్ట్ అర్థమైంది. అండ్ యాజ్ వెల్ యాజ్ నువ్వు రేపు పొద్దున చేసినా కానీ నీకు బ్రెయిన్కి అనేది ఓకే. సో నాకు నెట్వర్క్ కనెక్షన్ ఇప్పుడు నువ్వు ఇందాక అడిగావు నాట్ అంటే ఏంటి బ్రో అని. ఆ నాట్ అనేది కూడా అక్కడి నుంచే వచ్చుద్ది యాక్చువల్గా. అర్థమైందా? డిఫాల్ట్ ఫైల్స్. కరెక్ట్, డిఫాల్ట్ ఫైల్స్. బ్రో డిలీట్. సో ఇప్పుడు అర్థమైందా క్లియర్గా? ఇది ఇక్కడ చూడు బ్యాక్గ్రౌండ్లో ఇన్స్టాల్ అవుతూనే ఉంటుంది. సో వన్స్ ఇన్స్టాలేషన్ అంత అయిపోయిన తర్వాత నీకు ఏం వస్తుంది అంటే ఇది ఇట్లా వస్తుంది. ఇప్పుడు నీకు ఇందాక చెప్పాను కదా, ఇది క్లియర్ కొట్టి ఇక్కడ ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చావనుకో, క్లియర్ అని కొట్టి ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చావనుకో, ఎల్ఎల్ కొట్టు, సిడి స్లాష్ గ్రఫ్ ఎల్ఎస్ కొట్టు, ఈ ఫైల్స్ అని వచ్చేస్తాయి సేమ్ లైక్ యాజ్ వాటిలాగా. అర్థమైందా? ఇప్పుడు నేను నీకు అర్థమైంది. ఏవైతే ఫైల్స్ చూపిస్తున్నానో ఫైల్స్ డైరెక్టరీస్, వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సేమ్ అదే చూపిస్తుంది. సేమ్ అదే చూపిస్తుంది, ఏముండదు అక్కడ. ఓకే, ఇది మినిమం 25 మినిట్స్ పట్టింది. ఈ 25 మినిట్స్ అయిపోయిన తర్వాత నీకు లైక్ యాజ్ ఏ రూట్ యూజర్ ఇప్పుడు ఎట్లా అయిపోతుంది, ఎట్లా ఇక్కడ ఎన్ఎఫ్ఎస్ క్లయింట్ ఉంది కదా, పవర్ ఆన్ చేయి, సేమ్ లైక్ యాజ్ ఇట్లా వస్తుంది అనమాట. ఏది రూట్ యూజర్ డైరెక్ట్గా అడుగుద్ది. అర్థమైందా క్లియర్గా? సో ఇది కొంచెం ఇందాక అడిగినట్టు లాగిన్ పాస్వర్డ్ అడిగిద్దా బ్రో? యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుద్ది. అదే నీకు అదే Okay. చూపిస్తున్నా, ఓఎస్ ఆన్ చేస్తున్నా, నాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మిషన్ ఆన్ చేస్తున్నా, ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. వీడు అమెజాన్ వాడు అంతా డైరెక్ట్ లాగిన్ ఇచ్చేస్తాడు కదా బ్రో. అమెజాన్లో ఆల్రెడీ ఈ ఓఎస్లు హోస్టింగ్ అయ్యి ఉంటాయి బ్రో ఇట్లా. సో వర్చువలైజేషన్ ఆల్రెడీ హోస్టింగ్ అయ్యి ఉంటాయి. రెడీగా అంటే ఉండింటాయి నీకు అవి. డైరెక్ట్గా ఏ ఓఎస్ కావాలో ఓఎస్ వాడుకోమని ఇస్తున్నాడు కదా, ఆల్రెడీ వాడి అదే దగ్గర అదే. హోస్టింగ్ అయ్యి ఉన్నాయి. ఇది యూజ్ అండ్ పే అంటే నీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలో యూజ్ చేసుకో, నాకు డబ్బులు పే చేయి, ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ఇవ్వాలి. దానికి వేయాలి అంతే. అంటే పే యాజ్ యూ గో. పే యాజ్ యూ గో అంటే ఏంటి, నీకు ఏది కావాలంటే ఆ ఓఎస్ తీసుకో. జస్ట్ నాకు నాకు నీకు ఓఎస్కి సంబంధించి నాకు కాస్ట్, నీకు 4 GB కావాలా, 8 GB కావాలా, 2 CPUs కావాలా, ఏది కావాలంటే అది తీసుకో. ఆటోమేటిక్గా యూజ్ అండ్ పే యాజ్ యూ గోకి వెళ్ళిపోమంటున్నాడు అనమాట వాడు. ఓకే, రెడ్ హాట్ అయితే రెడ్ హాట్, అమెజాన్ లైనక్స్ అమెజాన్, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ టైప్సే. కాకపోతే నీకు దాని ప్లేస్లో నేను సెంటోఎస్ వేస్తున్నా. సెంటోఎస్ అన్న రెడ్ హాట్ అన్న ఒకటే, అమెజాన్ లైనక్స్ అన్న ఒకటే, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంతా కూడా అదే ఫంక్షనాలిటీ, అదే కథ, అదే సోది. నేనేందంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాను, నువ్వు క్లౌడ్లో ప్రాక్టీస్ చేస్తున్నావు. క్లౌడ్ ఎందుకు ఫేమస్ అయింది? క్లౌడ్ ఈజ్ ఏ సెక్యూరిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఉంది బ్రో, నాది ఇది ఉంది, నా ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్ కనుక కరప్ట్ అయిపోతే ఏమైంది? నా ల్యాప్టాప్ మళ్ళీ రిట్రీవ్ చేసుకోలేము మనము. రిట్రీవ్లో చేసుకోలేం. కాబట్టి క్లౌడ్ అనేది ఎందుకు ఫేమస్ అయిందంటే, అమెజాన్, ఎజ్యూరు, జీసీపీ ఎందుకు ఫేమస్ అయినాయి అంటే వాళ్ళు అప్ టైం అనేది 100కి 100% ఇస్తున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ మా దగ్గర డేటా ఉంది, మా దగ్గర హార్డ్ డిస్క్ ఫంక్షనాలిటీ ఉంది, మా దగ్గర బ్యాకప్ ఎవ్రీథింగ్ ఉంది, మీ డేటాకి మేము సెక్యూరిటీ, మీ ప్రాజెక్ట్ అంతా కూడా మా దగ్గర హోస్ట్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారు. దానిపైన మనం వర్క్ చేయాలి. సో నువ్వు ఇక్కడ పెట్టి, ఇంతకుముందు అమెజాన్ రాకముందు ఇవన్నీ ఇవే కదా వాడింది, ఇవన్నీ వాడి ఏగా వాడింది, లేకపోతే వాడేమని చేశాడు? సో దాన్నే సేమ్ వర్చువలైజేషన్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేశాడు. ఏడబ్ల్యూఎస్, ఎజ్యూరు, జీసీపీ అవి ఫేమస్ అయినాయి. వాటిలలో డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ ఫంక్షనాలిటీస్, డిఫరెంట్ రోల్స్ వచ్చినాయి అనమాట. అర్థమైందా? ఓకే ఓకే దాని ప్లేస్లోనే వీపీసీ అంటే ఏంది, తర్వాత నాట్ గేట్వే అంటే ఏంది, తర్వాత నాట్ గేట్వే రూల్స్ ఎలా రాస్తారు, నాకు ఓన్లీ పబ్లిక్ ఐపీ అడ్రస్ యాక్సెస్ అవ్వకూడదు, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ద్వారానే యాక్సెస్ అవ్వాలి, నాకు డెడికేటెడ్గా ఒక కస్టమైజ్డ్ ఐపీ అడ్రస్ కావాలి. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కస్టమైజ్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇప్పుడు చూడు దీంట్లో కొన్ని సర్వీసులు నాకు స్టార్ట్ అయ్యి ఇట్లా చూడు స్టార్ట్ అయ్యాడు. ఇవన్నీ కూడా సర్వీసులే. మేనేజర్ అని, సర్వీస్ అథెంటికేషన్ అని, రొటేట్ ద వైల్స్ అని, ఇక్కడ ఆగింది, ఇది చెక్ చేసుకుంటుంది ఇదేదో. ఇక నెట్వర్క్ మేనేజర్ అని అంతా చెక్ చేసుకుంటుంది. ఓకే, తర్వాత పర్మనెంట్, ఇవన్నీ కూడా సర్వీస్లే. ఇక్కడ చూడు స్టార్ట్ అయ్యి ఫినిష్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇదే కనుక ఇక్కడ ఎర్రర్ కనుక వచ్చింది అనుకో, ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తుంది ఎర్రర్ అని. ఇంతవరకు ఎర్రర్ ఏం రాలా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అంతా అప్ అవుతుంది, అంతా లోడ్ అవుతుంది, నాకు యూజర్ తోటి లాగిన్ అవడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ నీకు బ్యాక్గ్రౌండ్లో కూడా ఇప్పుడు అమెజాన్ లైనక్స్ ఉంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది,
నేను ఇక్కడ రీబూట్ అని కొడతా ఫర్ ఎగ్జాంపుల్. నీకు రీబూట్ కొట్టినప్పుడు కూడా ఇది ఎట్లా అవ్వాల్సిందే, రీబూట్ కూడా ఎట్లా ఫంక్షనాలిటీ జరగాల్సిందే, కానీ అది నీకు అనిపించదు. ఎట్లా అనిపిస్తుంది నీకు? ఉమ్, నీకు ఎట్లా అనిపిస్తుంది యాక్చువల్గా? నీకు కొంచెం కన్సోల్ అంటే ఎంటీ కన్సోల్ చూపిస్తుంది. కావాలంటే ఇక్కడికి రా, లేదా ఇక్కడ ఆల్రెడీ మనం లాగిన్ అయి ఉన్నాం కదా. ఇప్పుడు చూడు, ఇప్పుడు నీకు అర్థం కావాలంటే నేను రీబూట్ అని ఇస్తా. ఓకే, చూడు డిస్కనెక్ట్ అయిపోయింది. అమెజాన్ లైనక్స్కి రా, ఇక్కడ EC2, ఇక్కడ EC2 క్లిక్ చేయి. మనం ఇది కాదు బ్రో, మనం ఎంతైనా ఫ్రీగా వాడుకోవచ్చు కదా ఇది కొన్ని లిమిట్ ఉంటుంది బ్రో ఇది. VMwareది. VMwareతో వాడుకోవచ్చు నీ ల్యాప్టాప్లో. ఇక్కడ డాష్ ఓకే. బోర్డ్ ఫోటో. ఓకే. చూడు ఇది ప్రిపేర్ అవుతూనే ఉంది ఇంకా స్టిల్. ఇన్స్టాన్సెస్ రన్నింగ్. మనకు ఒక ఓఎస్ క్రియేట్ చేయాలంటే అంత టైం పడుతుంది బ్రో. మరి అదే కదా, అందుకనే కదా అమెజాన్ అంత రెడీగా పెట్టాడు వాడు. ఇక చూడు ఇది ఎప్పుడే రీస్టార్ట్ కూడా అయిపోయింది చూడు ఇక్కడ. కాదు బ్రో, నాకు డౌట్. చెప్పు. కాదు బ్రో, ఆ, కాదు బ్రో, ఇప్పుడు మామూలుగా ఉమ్, అమెజాన్ కానీ రెడ్ హ్యాట్ కానీ వీటిలో అంతా అంతా ఉండేది లైనక్సే, కాకపోతే పేర్ల డిఫరెన్స్ ఒక్కొక్క కంపెనీ ఇప్పుడు ఒక్కొక్క లైనక్స్ ఒక్కొక్క కంపెనీ డిపెండ్, ఒక్కొక్క అంతే కంపెనీకి బిలాంగ్, అంతే. అంతే 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 ఏదైనా అంతే. ఏదైనా అంతే బ్రో, ఏదైనా లైనక్సే. అంతే ఏదైనా. ఇక్కడ చూడు మరి స్టార్టెడ్ వీళ్ళు ద మరి VNC. కొన్నిసార్లు ఏదో వర్షన్ లాగా రిలీజ్ చేస్తారు కదా బ్రో, అదేంటి? అదే అది డీబగ్ బ్రో, డీబగ్. ఇప్పుడు వాడు బ్యాక్గ్రౌండ్లో ఆ, ఓఎస్ అంతే ఫంక్షనల్ ప్రాపర్గా పనిచేస్తున్నా లేదా తెలియాలంటే ఎవడో ఒకటి టెస్ట్ చేయాలి కదా బ్రో. టెస్ట్ చేయకుండా నీకు డైరెక్ట్గా మార్కెట్లోకి అవునవునవును. ఓఎస్ రిలీజ్ చేసింది అనుకో, రేపు పొద్దున ఇష్యూ వస్తుంది కదా. ఇప్పుడు ఫర్ అందుకే టెస్ట్ ఎగ్జాంపుల్ చేస్తా సెంటోఎస్ ఉంటాడు వాడు. ఉంది. నీకు నేను ఉమ్, ఏమని చెప్పా, ఇప్పుడు నువ్వు ఇక్కడ సెంటోఎస్ 9 వెళ్తే నువ్వు ఇక్కడ ఉమ్, నేను సెంటోఎస్ చేస్తున్నా. నీకు అర్థం కాలేదు ఉమ్, సెంటోఎస్ ఏంటంటే అర్థం కాలేదు, రెడ్ హార్ట్ అంటే ఏందో అర్థం కాలేదు. ఇక్కడికి రా, సెంటోఎస్కి ఉమ్, వర్సెస్ రెడ్ హార్ట్కి డిఫరెన్స్ ఏంటో కొట్టు, నీకు ఈజీగా అదే ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఉమ్. అదొక ఓఎస్, ఇది అదొక ఓఎస్ఏ కదా బ్రో. అన్ని ఓఎస్లు సేమే బ్రో, కాతే దాంట్లో ఏంటంటే కెర్నల్ వర్షన్ అనేది డిఫరెంట్ ఉంటుంది బ్రో. కెర్నల్ అనేది నీకు ఇంకా కాన్సెప్ట్ అవ్వలేదు, అది నీకు అర్థం కాలేదు. ఇక్కడ నేను సెంటోఎస్ ఓకే. సెంటోఎస్ వర్సెస్ RHL డిఫరెన్స్ అని కొట్టాను అనుకో, ఉమ్, అది రాలేదా? సెంటోఎస్ లైనక్స్, లైనక్స్ అని కాకుండా రెడ్ హార్ట్ అని కొట్టు, నీకు ఇంకా క్లియర్గా అర్థమైంది. మళ్ళీ నువ్వు రెడ్ హార్ట్ అంటే అదేం బ్రో అని అంటావు. రెడ్ హార్ట్ లైనక్స్ అన్నా రెండు ఉమ్, ఒకటి. ఇక్కడ చూడు నీకు క్లియర్గా ఇది ఇచ్చింది. సెంటోఎస్ రెడ్ ఇన్ ద సింపుల్ డిఫరెన్స్. ఇది ఫుల్ నేమ్ వచ్చేసరికి కమ్యూనిటీ ఎంటర్ప్రైజ్ లైనక్స్, ఇది రెడ్ హార్ట్. తర్వాత కమ్యూనిటీ రెడ్ హార్ట్ ఎకో సిస్టమ్ అంటే ఇక్కడ చూడు కంపెనీ ఏముంది, ఇక్కడ కంపెనీ ఏముంది, ఉమ్. రెడ్ హార్ట్ అనే రెడ్ ఉందా? హ్యాట్ అండి. ఇక్కడ ఏముంది, రెడ్ హ్యాట్ అనే ఉంది. జనరల్లీ ఫ్రీ, ఇట్ ఈస్ ఏ పెయిడ్ సబ్స్క్రిప్షన్. తర్వాత ఇది కమ్యూనిటీ సపోర్టు, ఇది అఫీషియల్ రెడ్ హార్ట్ సపోర్ట్. కమ్యూనిటీ సపోర్ట్ అంటే ఏంది, ఎవరైతే బగ్ చేసేవాళ్ళు ఫ్రీగా. ఉంటారో వాళ్ళు, ఎవరైతే బగ్ చేసే వాళ్ళు ఉంటారో అది కమ్యూనిటీ, ఒక కమ్యూనిటీలో పెట్టి వాళ్ళు ఇది పర్ఫెక్ట్గా సపోర్ట్ చేస్తుందా లేదా అని చూసుకుంటారు. ఇది అఫీషియల్గా అఫీషియల్గా చెక్ చేసి వాళ్ళు రెడ్ హార్ట్ అనే కమ్యూనిటీలో పెట్టారు, అంతే, ఏం లేదు అక్కడ. ఇది ఇక్కడ వెరీ స్టేబుల్, ఇది వెరీ స్టేబుల్. ఇది కామన్ ఇన్ ల్యాబ్స్ అండ్ సర్వర్స్ అంటే ఇక్కడ వాడు ఏమంటున్నాడు, ల్యాబ్స్కి సర్వర్స్కి వాడతారని చెప్తున్నాడు. ఇది వెరీ కామన్ ఇన్ యాజ్ ఎంటర్ప్రైజెస్. ఎంటర్ప్రైజెస్ అంటే ఏమని చెప్పాను నీకు, పెయిడ్ పెయిడ్ లైసెన్స్. సర్వీసెస్. ఇక్కడ చూడు
డిపెండ్స్ అపాన్ ద సెంట్రోయిడ్ స్ట్రీమ్ ఆర్ వర్షన్. ఇప్పుడు నేను 9 వర్షన్ మీద పని చేస్తున్నా, అప్డేట్స్ అనేది ఓన్లీ 9 వర్షన్కి సంబంధించిన మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ ఏం చెప్తుంది, రెడ్ హాట్ కంట్రోల్ రిలీజెస్ అంటే ఏదైనా రిలీజ్ అయినా ఆటోమేటిక్గా తీసుకుంటుందని చెప్తున్నాడు వాడు. ఇది ఎందుకంటే లైసెన్స్డ్ వర్షన్ కాబట్టి మనకు ప్రతిదీ డబ్బులతో ఉండదు కాబట్టి వాడు సపోర్ట్ కూడా ఇస్తాడు వాడు మనకు కావాలంటే. ఇక్కడ చూడు, నువ్వు కావాలంటే కిందికి వస్తే వాడు ఇంకా ఏ ఇచ్చాడు, ఇక్కడ నో అఫీషియల్ రెడ్ హాట్ సబ్స్క్రిప్షన్ ఈజ్ రిక్వైర్డ్ అంటే దీనికి సబ్స్క్రిప్షన్ అవసరం లేదు. దీనికి కంపల్సరిగా సబ్స్క్రిప్షన్ అవసరం అయ్యి ఉండి ఆర్హెచ్సిఎస్సి అండ్ ఆర్హెచ్సిఈ కోర్స్ నేర్చుకుని ఉండాలి అని చెప్తుంది. ఆర్హెచ్సిఎస్సి అంటేనేమో రెడ్ హాట్, ఇక్కడ సర్టిఫికేషన్, ఇక్కడ రెడ్ హాట్ సిఎస్సి అండ్ రెడ్ హాట్ సర్టిఫైడ్ ఇంజనీర్స్. ఇది కంపల్సరీగా కోర్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడుద్ది అని చెప్తుంది ఇక్కడ. తర్వాత ప్యాకేజ్ రెండు ఒకటే, ఆల్మోస్ట్ సేమ్. నీకు ఇంకా ఇది కూడా అర్థం కాలేదు బ్రో, నాకు ఇంకా మూడింటికి డిఫరెన్స్ కావాలంటే తీసుకో, ఈ రెండు తీసుకో, సెంటోస్ లైనక్స్. ఈ కిందికి రా, మళ్ళీ అమెజాన్ లైనక్స్కి డిఫరెన్స్ చూడు. అమెజాన్ లైనక్స్ ఇంకా అమెజాన్ డెవలప్ చేసి ఉంటాడు అంతే. అదే నీకు చెప్తున్నా, నీకు డిఫరెన్స్ ఇక్కడ చూడు. ఇదిగో ఇక్కడ కమ్యూనిటీ అమెజాన్ లైనక్స్, దీనికి వెండర్ ఎవడు, అమెజాన్ లైనక్స్. ఫ్రీ ఆన్ ఏడబ్ల్యూఎస్, అమెజాన్ ఓన్లీ అమెజాన్ క్లౌడ్లోనే దొరుకుద్ది. ఎంఆర్పిఎం ఏడబ్ల్యూఎస్ ఆప్టిమైజ్ చేసుకున్నాడు. తర్వాత ఇక్కడ ఏంది, ఇక్కడ గుడ్డు ఎక్సలెంట్. తర్వాత అంటే జస్ట్ ఏడబ్ల్యూఎస్ ఇంటిగ్రేషన్లో ఈ మూడు ఉన్నాయి, నీకు ఏది కావాలంటే అది వాడుకోమంటున్నాడు. ఇది కమ్యూనిటీ, ఇది అఫీషియల్, ఇది ఏడబ్ల్యూఎస్ కమ్యూనిటీ. ఇది అర్థమైందా నీకు? తర్వాత ఆర్హెచ్సిఎస్ ఆర్హెచ్సి, ఇది చూడు స్టేబిలిటీ హై, ఇది వెరీ హై. ఇంకా ఇది ఎంటర్ప్రైజ్ గడ్, ఇది కూడా హైలోనే ఉంది. ఇక్కడ నువ్వు సెంటోస్ తీసుకున్నావు ఒకటే, అమెజాన్ లైనక్స్ తీసుకున్నావు ఒకటే. ఇక్కడ చూడు బెస్ట్ ఫర్ లెర్నింగ్, లైనక్స్ లెర్నింగ్ ల్యాబ్స్, తర్వాత లైనక్స్ అడ్మిన్ జాబ్స్, తర్వాత ఏడబ్ల్యూఎస్ డెవాప్స్. అమెజాన్ లైనక్స్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ జాబ్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడు ఇలా రకరకాలు. తర్వాత నువ్వు ఈ మూడింటిని తీసుకో. ఇక్కడ చూడు లైనక్స్ ఈజీ వే టు రిమెంబర్, లైనక్స్ సెంటోస్ రెడ్ హాట్ అమెజాన్ లైనక్స్, ఇట్ ఈస్ ఫ్రీ ఎంటర్ప్రైజ్ ఏడబ్ల్యూఎస్. ఇక్కడ చూడు లెర్నింగ్ కంప్లైంట్స్ క్లౌడ్ అండ్ ఏడబ్ల్యూఎస్. కానీ కంపల్సరీగా నువ్వు రెడ్ హాట్ మీదకి రావాల్సింది ఎవడైనా సరే. అర్థమైంది? నీకు ఇంకా అర్థం కాలేదు, నీకు ఇంకా ఉబుంటూ ఏందో తీసుకో, ఉబుంటూ డెబినియన్ వాటికి తీసుకో. ఇక్కడ నువ్వు అమెజాన్ లైనక్స్ డెబినియన్, తర్వాత ఇంకోటి ఏదో అన్నావు కదా నువ్వు, ఉబుంటూ, వాటికి తీసుకో. డిఫరెన్స్ అన్నీ ఒకటే బ్రో, ఏం ఉండదు. ఒక్కొక్క కంపెనీ వాడు. ఇక్కడ చూడు ఇగో డెబినియన్ ఇండిపెండెంట్, ఏదైనా ఒకటే డెబినియన్. ఇక్కడ డెబినియన్ ప్రాజెక్ట్లే ఓన్లీ, ఇక్కడ కానికల్, ఇక్కడ ఫ్రీ. ఇక్కడ ఇక్కడ డిఎన్ఎఫ్ వాడుతూ, ఎం వాడుతూ, ఇక్కడ ఏపీటీ వాడుతూ. ఇది సర్వర్స్, ఇది డెస్క్టాప్ రిలేటెడ్ అంటే విండోస్ 10 ఎలా అట్లా. తర్వాత ఇది కమ్యూనిటీ వెండర్స్, దీనికి సపరేట్గా సెంటోస్ ఉన్నట్టు వెండర్స్ కూడా దీనికి ఉంటారంట. ఇది కూడా ఎక్సలెంటే, ఇది కూడా క్లౌడ్ అండ్ డెవాప్స్కి వాడతారు. అంతే. నువ్వు ఈజీగా ఏం లేదు బ్రో, ఈజీగా ఒక్కొక్క దాన్ని దేనికి లేదు. అన్ని కమాండ్స్ అన్ని సేమ్, సింగిల్ కమాండ్ కూడా డిఫరెన్స్ రాదు నీకు. అర్థమైందా నీకు? సింగిల్ కమాండ్స్ కూడా డిఫరెన్స్ రాదు. ఇట్లా నువ్వు ఒక్కొక్కటి చదవకుండా ఏది రాదు బ్రో, చదవాలి. చదివితేనే వర్కౌట్ అయింది నీకు. అందుకే ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తే రూట్ యూజర్ కూడా అర్థమైంది నీకు క్లియర్గా. అర్థమైందా? నీకు పాసిబిలిటీ అవ్వకపోతే నాకు ఇస్తే, నువ్వు ఏం లేదు ఒక వీడియో చూడు, హౌ టు ఇన్స్టాల్ ద మ్యాక్ వాయిస్ అని కొడితే నీకు రూట్ యూజర్ అంటే ఏంది, తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా కొన్ని కమాండ్స్, అదే మన దాంట్లో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఎల్ఎస్ అనే కమాండ్ కొట్టగానే నీకు క్లియర్ కొట్టి, ఎల్ఎస్ అనే కమాండ్ కొట్టగానే ఇక్కడ నీకు సిడి స్లాష్ కొట్టావనుకో, ఇక్కడ ఎల్ఎస్ అనే కమాండ్ కొట్టావనుకో, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు నీకు ఓఎస్ ఇన్స్టాల్ చేయగానే వీటిలలో కూడా, ఇప్పుడు మనం చాట్ జీపీటీ చూసాం కదా, చాట్ జీపీటీలో కూడా ఇవన్నీ వస్తాయి. డెబినియన్లో ఇవే వస్తాయి, తర్వాత రెడ్ హాట్ ఫ్యామిలీలో ఇదే వస్తాయి, రెడ్ హాట్లో అదే వస్తుంది, సెంటోస్లో అదే వస్తుంది, అమెజాన్ లైనక్స్లో కూడా అదే వస్తుంది. ఇక్కడ చూడు నువ్వు, ఇదంతా కూడా లైనక్స్ ఫ్యామిలీ, ఇదంతా రెడ్ హాట్ ఫ్యామిలీ, ఇదంతా కూడా అమెజాన్ లైనక్స్ కూడా రెడ్ హాట్ ఫ్యామిలీయే. అర్థమైందా నీకు? నేనే పట్ల వాడే ఇస్తున్నాడు. ఇదేమో ఎంటర్ప్రైజెస్కి, ఇదేమో లెర్నింగ్కి. లెర్నింగ్ నేను అందుకే ఏమని చెప్పాను, లెర్నింగ్ నేనేం చేశాను నీకు, ఏం చేశాను నీకు? నేను సెంటోస్ ఇచ్చానా లేదా? సో నేను అందుకే సెంటోస్ అనేది నీకు లైసెన్స్ అడగదు. నువ్వు ఏదన్నా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే సాఫ్ట్వేర్ ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నీకు జస్ట్ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉంటే చాలు, నువ్వు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఎంత కావాలంటే అంత లెర్న్ అవ్వచ్చు. దట్ ఈస్ ద థింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబర్నెటిస్ అనే ప్యాకేజ్ని డౌన్లోడ్ చేయాలి, సాఫ్ట్వేర్ని సెంటోస్లో ఈజీగా చేసుకోవచ్చు. కానీ దీంట్లో చేయగలుగుతావా? దాంట్లో మనకి లైసెన్స్ కావాలి. ఓకే.
లెర్నింగ్ అయితే లెర్నింగ్ వేరే ఉంటుంది, దీనికి ఎంటర్ప్రైజెస్ కానీ లెవెల్కి అయితే సేమ్ రెండు మనము. సేమ్ ఉంటాయి, పెద్దగా ఏం డిఫరెన్స్ ఉండదు. ఉమ్, ఈవెన్ నువ్వు పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీలలో కూడా సెంటోస్ వాడతారు బ్రో. రీజన్ ఏంటంటే దానికి లైసెన్స్ అవసరం లేదు. అది ఉమ్, కమ్యూనిటీ కంటే ఏదన్నా మనం చెక్ చేసుకోవడానికి మాత్రమే. అంటే ఏదన్నా నువ్వు ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నా కానీ, ఏదన్నా ఒక ఉమ్, అప్లికేషన్ ఏదన్నా నువ్వు కొత్తగా డిప్లాయ్ చేసి ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు దీంట్లో డిప్లాయ్ చేసి సెంటోస్లో డిప్లాయ్ చేసి అప్పుడు లైసెన్స్ వర్షన్ తీసుకుంటాం. ఎందుకు? లైసెన్స్ కంపెనీ నీకు ఏమైనా ఫ్రీగా డబ్బులు ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? ఆహా, కాబట్టి రెడ్ హార్ట్లో ఆ, డిప్లాయ్ చేసే ముందు ఏదన్నా అప్లికేషన్ని ఉమ్, సెంటోస్లో డిప్లాయ్ చేసుకుంటా నేను. తర్వాత రెడ్ హార్ట్కి ఉమ్, వెళ్తా. తర్వాత ఉమ్, అమెజాన్ లైనక్స్కి వెళ్తా. మళ్ళీ ఉమ్, నేను తీసుకొని పెట్టుకొని ఇదంతా నాకెందుకు రిస్క్? ఉమ్, అయిందా అట్లా. ఉమ్, నువ్వు అంతే. ఇక్కడ చూడు, ఇప్పుడు ఇన్స్టాల్ అన్న నాకు 1178 సాఫ్ట్వేర్స్ ఉన్నాయి అనమాట. అంటే సాఫ్ట్వేర్స్ అంటే ఉమ్, ఏంటి? నథింగ్ బట్ ఏ ఉమ్. నథింగ్ బట్ ఏ ప్యాక్. ప్యాకేజెస్. ఇక్కడ రీబూట్ కొట్టగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది. అర్థమైందా? నీకు ఉమ్, సేమ్ లైక్ యాజ్ ఏ విండోస్ 10 ఏ విధంగా అయితే ఇన్స్టాల్ అయిందో ఉమ్, సేమ్ అలాగనే ఇన్స్టాల్ అవుద్ది అనమాట. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉమ్. లేదు లేదు బ్రో, అర్థమైంది అర్థమైంది. సో నువ్వేం చేస్తావంటే నీకు మ్యాక్ ఓఎస్లో పాసిబిలిటీ ఉంటే ఇన్స్టాల్ చెయ్యి. ఉమ్. రేపు మనం ఏం చేద్దామంటే ఆ ఓఎస్ లెవెల్లో వచ్చినాయి కదా అవి బూట్ స్లాష్ బూట్ అవన్నీ, ఆ, ఆ, ఆ. ఒకసారి అవన్నీ చేద్దాం. ఓకే బ్రో. సరేనా? ఇవి రెండు ఉమ్, ఇక్కడ రికార్డింగ్ వీడియోస్ యూట్యూబ్లో పెడతా చూడు. ఏదైనా ఉమ్, ఫస్ట్ నుంచి ఓకే బ్రో. స్టార్ట్ చేస్తేనే టెక్నికల్గా అర్థమైంది బ్రో. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయకుండా మధ్యలో ఆఫ్ నాలెడ్జ్లు నేర్చుకుంటే మీకు ఇట్లానే ఉంటుంది, అదే. క్లమ్జీ క్లమ్జీగానే ఉంటుంది. అంతే బ్రో, అంతే. అది ఓకేనా? బ్రో. నేను ఓకే అందుకే బ్రో. ఉమ్. నిన్న నీకు నాకిదే ఇక్కడ నుంచి రాలేదు, నాకు ముందు నాకు ఏంటి? కమాండ్స్ వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి, కానీ ఇవి బ్యాక్గ్రౌండ్ లో ఏం రన్ అయితే తెలియదు అసలు. ఇప్పుడు నీకు ఇంకోటి తెలుసా? ఎవడైతే డైరెక్ట్గా ఏడబ్ల్యూఎస్ డెవాప్స్కి వెళ్ళి ఉన్నో మళ్ళీ ఇవి నేర్చుకోవాల్సిందే. అదే తెలుసా అదే. నీకు? నువ్వు అంతే, ఇప్పుడు అక్కడ లైనెక్స్ అక్కడ ఎందుకు లైనెక్స్ క్లౌడ్ అడ్మిన్ మీద పనిచేసి ఉమ్, డెబాప్స్ మీదకి వెళ్తే ఈజీగా ఉంటుంది నీకు. అంతేగా నువ్వు డైరెక్ట్గా డెబాప్స్ మీద వర్క్ చేసి లైనెక్స్ కావాలంటే అది అర్థం కాదు. వాడు వర్క్ అదే. చేస్తాడు, 1 ఇయర్ నడుస్తుంది ప్రాజెక్ట్, మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. అవునవును బ్రో. అందుకే లైనెక్స్కి అంత డిమాండ్, అంత పాపులర్, లైనెక్స్కి అంత ఇదనమాట. ఓకే. అర్థమైందా? అర్థమైంది బ్రో, అర్థమైంది. అది సినారియో. ఇప్పుడు దీన్ని నేను ఆపుకోవాలన్నా కూడా ఆపుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఉమ్, 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 సింపుల్గా సస్పెండ్ అని పెట్టేస్తా. ఉమ్. అదంతా జస్ట్ అది అట్లా ఆగిపోద్ది. సస్పెండ్ అంటే మీనింగ్ ఏంది? ఇంకా అది మళ్ళీ మనం ఎప్పుడైనా రీస్టార్ట్ చేసుకోవచ్చు కదా. కరెక్ట్. మనం ఉమ్. ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో దాని అంతటా అదే స్టార్ట్ అయిపోద్ది. మళ్ళీ కావాలంటే మనం టర్మినేట్ చేసుకోవచ్చు అంటే కావాలంటే. ఇప్పుడు నాకు వచ్చేసరికి నా సిస్టమ్ అనేది స్లో అయిపోయింది యాక్చువల్గా. అన్ని ఇప్పుడు నీకు లాగిన్ ఉమ్, కన్సోల్ ఇలా వస్తుంది. ఇది వన్స్ ఉమ్. ఇదంతా కంప్లీట్ అయిపోయి ఇక్కడ చూడు రూట్ U1 అని క్రియేట్ చేసేది ఇట్లా వస్తుంది. ఇట్లా క్లిక్ చేయగానే నీకు పాస్వర్డ్ ఇస్తా. ఇట్లా లాగిన్ ఓకే, అయిపోద్ది. రోడ్ నుంచి మనం లాగిన్ అవ్వాలంటే సపరేట్ చూపించింది. అంతే, సపరేట్గా ఇక్కడ చూపిస్తుంది, కానీ అక్కడ అమెజాన్ లైనక్స్లో ఎందుకు చూపించట్లేదు? వాడు డైరెక్ట్ కానీ డైరెక్ట్ వాడు వెళ్ళిపోతుంది అది. డిఫాల్ట్గా EC2 అనే యూజర్ తోటి కనెక్ట్ అనే ఆప్షన్ ఇచ్చాడు. దానికి కూడా కోడ్ రాశాడు గ్రాఫికల్ కన్సోల్లో మనకు అనిపించేటట్టు వాడు. ఆ. అర్థమైందా? అదంతా కూడా అమెజాన్ లైనక్స్ చూడు వాడు డిప్లాయ్ చేసుకునేటట్టు చేసుకున్నాడు అట్లా. ఉమ్. ఇట్లా కన్సోల్ కాదు బ్రో, వచ్చేస్తుంది. మామూలుగా మనము ఇప్పుడు సూడో ఎస్యూ అని కొడితే, ఇప్పుడు మనము ఈసీటీ యూజర్ నుంచి సూడో ఎస్యూ కొడితే ఆ, మనకి పాస్వర్డ్ అడిగిద్ది కదా మామూలుగా రూట్ యూజర్ కి. వాడు అడగకుండా ఎనేబుల్ చేశాడు బ్రో బ్యాక్గ్రౌండ్లో. వాడు అడగకుండా అట్లా ఆహాహా. పెట్టాడు. నువ్వు పాస్వర్డ్ ఇచ్చుకుంటే ఇచ్చుకో. ఇది నీ ఫ్రీ ట్రయల్ ఆహా. కాబట్టి వాడు నీకు ఓఎస్ ఇస్తున్నాడు. నువ్వు ఓఎస్ని ఏమేం చేసుకో. నువ్వు పెట్టుకుంటా అంటే పెట్టుకో. కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్ళి ప్రతిసారి పాస్వర్డ్ అడగాలంటే పెట్టుకో. దానికి ఒక కాన్సెప్ట్ ఓకే ఉంది, సుడోవర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే ఓకే ఓకే. చేసుకోవచ్చు. అది నీ ఇష్టం. వాడు ఏంది, ఉమ్. నువ్వు లాగిన్ అయ్యి నీకు ఈజీగా వర్క్ చేసుకోవడానికి వాడు ఆప్షన్ ఇచ్చాడు. అది నువ్వు పెట్టుకుంటావు పెట్టుకోవద్దు నాకెందుకు, అది నీ వాడిష్టం అది. ఉమ్. టీటీవై టెర్మినల్ 0, ఇక్కడ టీటీవై కొడితే టెర్మినల్ 1 అని వస్తుంది. ఉమ్. ఉమ్. నువ్వు చూసావా? టీటీవై 1 వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఎక్కడున్నాను, ఉమ్. నాకు ఎక్కడుంది యాష్ సింబల్ వచ్చిందా రాలేదా? అవును, వచ్చింది వచ్చింది. ఇప్పుడు నాకు అక్కడ ఏ యూజర్ ఉంది? ఐఫోన్ ఏముంది? అసలు. U1 ఉంది. ఆ. దీనికి పాస్వర్డ్ కూడా నేను
ఇక్కడ యూవన్కి లాగిన్ అయింది. ఇక్కడ అవును యువన్కి లాగిన్ అయిపోయింది. నువ్వు ఎస్యూ ఐఫోన్ యూ2 కొట్టు. ఉందా నా దగ్గర యూజరు? లేదు లేదు యువన్ ఒకటే ఉంది. మరి అంతే. ఏది ఉంటే అదే అవుతుంది. నువ్వు ఏది ఇస్తే అదే. సర్వర్ పర్ఫార్మెన్స్ కూడా ఏమున్నది బ్రో, నువ్వు ఏది చేస్తే అది ఉంటుంది అంతే. కానీ నీకు ఫంక్షనాలిటీ తెలియాలి. ఫంక్షనాలిటీ తెలియాలి, ఉమ్, దాని ఆర్కిటెక్చర్ తెలిసి ఉండాలి, బ్యాక్గ్రౌండ్లో కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏం జరుగుతుందో తెలియాలి. ఇట్లా ఎవ్రీథింగ్ ఉమ్, అట్లా. సేమ్ లైక్ యాజ్ ఉమ్, విండోస్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్, లైనక్స్ కమాండ్ లైన్ ఉమ్, ఇంటర్ఫేస్. కమాండ్స్ ఏంది మనకు ప్రాక్టీస్ చేస్తుంటే తెలియాలి అంతే. ఉమ్, యూ1 అంటే ఇప్పుడు ఇక్కడ అంతే. లోకల్ హోస్ట్ అని వచ్చింది. ఇక్కడ లోకల్ హోస్ట్ ఉంది, ఎందుకంటే ఇది లోకల్లో ఉంది కాబట్టి. అమెజాన్లో ఏమొచ్చింది, వాడు ఐపీ అడ్రస్ ఈసీ టూ యూస్ ఈసీ టూ కానీ అంటే ఐపీ వాడు అడ్రస్ కానీ వాడు వచ్చింది. డిఫాల్ట్గా వాడు ఐపీ అడ్రస్ తోటి ఇక్కడ 172.31.38.231 అనేది వాడి యొక్క డిఎన్ఎస్ ఉమ్, నేమ్ పెట్టుకున్నాడు, అంటే ఐపీ అడ్రస్ పెట్టుకున్నాడు వాడు. అంతే, ఏముంది అక్కడ ఉమ్. డిఫరెన్స్. మనం కూడా పెట్టుకోవచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదు. ఇక్కడ నేను హోస్ట్ నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, కానీ నాకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ టెంపరీగా అది అట్లా ఉందండి. లోకల్ హోస్ట్. ఓకే. అది బ్రో. ఉమ్, ఓకేనా. సరే బ్రో సరే బ్రో. ఓకే, వీడియోస్ పంపిస్తా చూడు, ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేసా. షూర్ బ్రో షూర్ బ్రో.